ఎం శ్రీను గారు, ఎం అనిత గారు వీరంతా నల్గొండ నుంచి వచ్చారు. వ్యవసాయదారులు. వాళ్ళు పెళ్ళయి 4 ఏళ్ళు అయింది. భర్త వయసు 34, భార్య వయసు 30 సంవత్సరాలు. ఇక అందరూ డాక్టర్ల దగ్గర తిరగటంతో వాళ్ళకి మొదలు పెట్టారు. వయసు అయిపోయింది అన్నారు కొందరు. ఇంకా కష్టం, అండాలు ఉండవన్నారు. రెడ్యూస్డ్ ఒవేరియన్ రిజర్వ్ అంటే పూర్ ఒవేరియన్ రిజర్వ్, అండాలు లేవు, వచ్చినా పెరగటం లేదు, పెరిగినా పగలటం లేదు అని రోజు స్కాన్లు తీసి చెప్పారు. సో మరి ఏం చేయాలి మేడం గారు అంటే, మరి లోపల పరీక్షలు చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలన్నారు. చేశారు. చేసి క్రానిక్ ఎండోసర్విసైటిస్ అన్నారు. లోపల గర్భసంచి అంతా వాపు ఉంది, ఇన్ఫెక్షన్తో ఉంది, కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అన్నారు. ఇవిడికి నడువు నొప్పి, పొట్టుకడుపు నొప్పి ఇలాంటివన్నీ వస్తూ ఉంటే పిఐడి ఇన్ఫెక్షన్ ఉంది అన్నారు. పిఐడి ఇర్రెగ్యులర్ సైకిల్స్, నెలలు సరిగా రావు. మరి ఇవన్నీ ప్రాబ్లం అవుతుంది. అటు పక్కన భర్తకు చూసుకుంటే భర్తకి కణాలు లో కౌంట్, మొటిలిటీ డిఫెక్ట్, మార్ఫాలజీ డిఫెక్ట్, కౌంట్ కూడా బాగా పడిపోయింది. ఏదో ఉన్న కౌంట్ కూడా మొటిలిటీ లేక, మార్ఫాలజీ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆలిగోస్పెర్మియా, యాస్టినోజూస్పెర్మియా, టెరటోజూస్పెర్మియా మొత్తం కలిసి ఆయనకి హెడ్డింగ్ ఇచ్చారు. ఓఏటి ఆలిగో యాస్టినో టెరటోజెస్పర్మియా అనేది ప్రాబ్లం ఉందయ్యా అని చెప్పారు. 4 మిలియన్స్కి పడిపోయింది కౌంటు. మరి ఏం చేయాలి డాక్టర్ గారు అంటే, అక్కడ చెప్పింది ఏంటంటే ఐవీఎఫ్లు ఆపరేషన్కి వెళ్తే బెటర్ అమ్మా, కానీ ఐవీఎఫ్ కూడా సక్సెస్ అవ్వదు. ఎందుకంటే నీకు ఫైబ్రాయిడ్ యుటరస్ ఉంది, గర్భసంచిలో గెడ్డ ఉంది, గెడ్డకి తీసేసి ఆపరేషన్ చేసి అప్పుడు ఐవీఎఫ్కి వెళ్తే బెటరు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. మరి ఇక్కడ మన దగ్గరికి వచ్చారు, మన వీడియోలు చూసి. మన దగ్గర ఎన్నాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చిందమ్మా? 4 months టాబ్లెట్లు వాడిన 4 నెలల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు, ఫైబ్రాయిడ్ అక్కడే ఉంది, సర్వీసైటిస్ అక్కడే ఉంది, ఓవరీని రిజర్వ్ తగ్గిపోయిందన్నారు. మరి తగ్గిపోయిన అండాలు లేవు అన్న ఆవిడకి కడుపులో నుంచి బిడ్డను రప్పించు. ఇలా ఆయనకి 4 మిలియన్లే కణాలు లేనే లేవు, ఉన్నా కదలటం లేదు, మెదలటం లేదు, మరి చురుగ్గా లేవు అని చెప్పారు. అలాంటి కణాలు మరి ఎలా పెరిగినాయి, ఎలా ఇవాళ ప్రెగ్నెన్సీ వచ్చింది? ఆవిడ అండాలు లేనే లేవన్నారు. ఎలా ఆవిడ అండాలు వచ్చినాయి, పెరిగినాయి, పగిలినాయి, చివరికి బిడ్డ కింద మారినాయి? ఎలా? అది కూడా 4 నెలల్లో, కేవలం మందులతో. ఎలా అనేది ఆవిడ మాటలు విందాం. యాక్చువల్గా ఇవాళ ఆవిడ 4 నెలలు అయిపోయింది, ప్రెగ్నెన్సీ రాలేదు, డాక్టర్ గారు ఏమో రమ్మంటున్నారు ట్యూబులు క్లీన్ చేసుకోవడానికని వచ్చింది. మనకి 4 నెలలు, 2 నెలలు క్రిములు, 2 నెలలు హార్మోన్లు వాడిస్తాం. ఈ 4 నెలల్లో ప్రెగ్నెన్సీ రాకపోతే ఒకసారి రమ్మంటాం. ఈ 4 నెలలు రావక్కర్లా, కొరియర్లో మందులు పంపించేస్తూ ఉంటాం, వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. ప్రెగ్నెన్సీ వస్తే మాకు చెప్పడమే. సో రాలేదన్నారని మా వాళ్ళు మరి ట్యూబులు క్లీన్ చేయించుకోవడానికి రండి, ఒకవేళ ట్యూబుల్లో ఏమన్నా దోషం ఉందేమో సార్ ట్యూబులు క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వేరే మందులు ఇస్తారు, అలా ప్రెగ్నెన్సీ వస్తుందేమోనని వచ్చారు ఇవాళ ట్యూబులు క్లీనింగ్ అని. తీరా చూస్తే డేట్ దాటిందని మరి మన వాళ్ళు టెస్ట్ చేయిస్తే యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. యూరిన్ టెస్ట్లో పాజిటివే కాదు, స్కానింగ్కి పంపించాం. స్కానింగ్కి పంపిస్తే గర్భసంచిలో ఉంది ప్రెగ్నెన్సీ, అర్లీ ప్రెగ్నెన్సీ, 4 వారాలు 6 రోజులు అని చెప్పి ఇచ్చారు. చూడండి, ఇదే స్కాన్లో ఫైబ్రాయిడ్ అక్కడే ఉంది, ఫైబ్రాయిడ్ కూడా అక్కడే ఉంది, తొంగి చూస్తూనే ఉంది. అలాగే హెమరేజిక్ సిస్ట్ అక్కడే ఉంది. ఇవన్నీ అంతకుముందు చెప్పినవే. సిస్టులు ఉన్నాయి, గెడ్లు ఉన్నాయి, అండాలు లేనే లేవు, నీకు ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పారు. కానీ ఇవన్నీ ఉన్నాయి, కానీ బిడ్డను రప్పించేసాం. గెడ్డలు ఉన్నా బిడ్డను రప్పించేసాం, అది కూడా ఆపరేషన్ లేకుండా, ఐవీఎఫ్ లేకుండా న్యాచురల్గా. ఎలా అనేది వాళ్ళ మాటల్లో విందాం. ఇప్పుడు సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు జెస్టేషన్ ఏజ్ 4 weeks 6 days. మళ్ళీ అందుట్లో ఈవిడికి రెట్రోవర్టెడ్ యూట్రస్, అదొకటి ఏమడం భయపెట్టింది. నీ గర్భసంచి వెనక్కి తిరిగిపోయింది, అందరికీ ముందుకుంటే నీకు వెనక్కుంది, ముడ్డు చూపిస్తుంది అని చెప్పింది. అదొక పెద్ద సమస్య అని చెప్పారు. ఇలా ఎన్నో చెప్పినా మరి ప్రెగ్నెన్సీ అయితే రప్పించేసి. ఎలా అనేది మనం ఇప్పుడు ఆవిడని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ అనుభవాలు చెప్పండి. అసలు మీకు ఏం జరిగింది ఇంతకుముందు, ఇక్కడ ఏం జరిగింది అనేది చెప్పాలి. అందరికీ నమస్కారం. ఫస్ట్ సార్ మీకైతే నమస్కారం ప్రత్యేకంగా. చాలా బాధపడ్డాం, చాలా హాస్పిటల్కి తిరిగినాం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు
చూసిరు ఫస్ట్ సంవత్సరాలు తిప్పుకుంటారు, మీ ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అమ్మ, ఒక్కరికి కాదు, మీకెందుకు ఇట్లా జరుగుతుందని చెప్పింది ఆ డాక్టర్ అమ్మ. ఐవీఎఫ్ చేయాలన్నా అయినా దానివల్ల కూడా యూజ్ లేదని అనేది ఖచ్చితంగా కలిగిద్ది సంతానం అయితే చెప్పలేదు. మీరు ఎట్లా అంటే అది చేసిన నమ్మకం చెప్పలేను అన్నది. ఇంకా అయితే ఎందుకులో మేము చేయించుకోకుండా వెనక్కి వచ్చినాం. నెట్ చూస్తూ ఉంటుంటే సెల్ మొబైల్లో మీ వీడియో కనిపించింది. కనిపిస్తే ఇక్కడికి వెళ్ళి ఒకసారి చూపించుకున్నాము. ఇక్కడ ఏ ఆపరేషన్ లేవంటారు, ఏమీ లేకుండా ఓన్లీ టీకా వేసి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పిస్తామంటారు కదా, ఒకసారి ట్రై చేద్దామని వచ్చినాం ఇక్కడికి. వచ్చి అప్పుడు మేము కూడా ఇట్టనే కూర్చున్నాం, అందరిలాగే కూర్చొని. కానీ మిమ్మల్ని చూసి ఇక్కడేనా ఈ గదిలోనే ఎక్కడ కూర్చున్నాం? ఏ లైన్? ఆ ప్లేస్ లో కూర్చున్నాను సార్, వెరీ గుడ్. లాస్ట్ లైన్. మిమ్మల్ని చూసిన కానీ నాకైతే ఏడుపు ఆగట్లేదు. ఈ మీటింగ్ జరిగినంతసేపు మీరు ఆ రోజు చెప్పిన మాటలు, మంచి మాటలు చెప్పారు. ఇద్దరు ప్రేమగా ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలి, అది ఇదని చెప్పారు. అవన్నీ మేము పాటించినాం, మంచిగా టాబ్లెట్లు వాడినాం. 4 నెలలు అయితే ఖచ్చితంగా వాడాలి అని చెప్పారు. ఎన్నాళ్ళు వాడాలి ఏందని అడిగితే మేము 4 నెలలు అని చెప్పారు. ఆ 4 నెలలు వాడినాం. మాకేం ఇంకా రాకపోయేసరికి నెక్స్ట్ ఏం చేయాలంటే రారి మళ్ళీ ట్యూబ్లు క్లీన్ నెక్స్ట్ స్టెప్ తీసుకున్నామంటే సరేలేని వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత డేట్ ఎన్ని రోజులు వచ్చే డేట్ చెప్తే ఇంకా రాలేదండి, టైం దాటిపోయింది. కానీ వాళ్ళు టెస్ట్ చేసారు, యూరిన్ టెస్ట్ చేసి దాంట్లో పాజిటివ్ వచ్చిందని మళ్ళీ స్కానింగ్కి పంపించారు. ఇంకా స్కానింగ్లో కన్ఫామ్ అయింది. స్కానింగ్లో కూడా కన్ఫామ్ అయింది. మరి నీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని అక్కడ డాక్టర్ గారు చెప్పగానే స్కానింగ్ పంపించాం కదా బయట. ఇవాళ ఇవన్నీ జరిగింది, ఇవాళే. మరి బయటికి పంపిస్తే అక్కడ డాక్టర్ గారు చెప్పగానే ఇక్కడ నా దగ్గరికి వచ్చారు, నేను కూడా కన్ఫామ్ అమ్మా అన్నాను. మరి అప్పుడు ఎలా ఉంది నీ మనసులో భావం? 4 ఏళ్ళ నుంచి ఎప్పుడు నీకు ప్రెగ్నెన్సీ రాలా? చాలా హ్యాపీగా ఉంది సార్. ఈయన పరిస్థితి ఎలా ఉంది? ఆయన కూడా హ్యాపీగా ఉంది. హ్యాపీ అంటే ఎలా ఉన్నాడు? ఎత్తుకుని లేపాడా నిన్నట్లా ఏమన్నా మధ్యలో దారిలో? అలా ఏం జరగలేదు, హ్యాపీగా ఉంది. సినిమాల్లో చూపిస్తారు, అలా జరగలే అయితే. ఓకే, మీరు కూడా చెప్పండి ఏమన్నా. అందరు నమస్కారం. నేను ఇక్కడ రావడం ప్రధాన కారణం యూట్యూబ్ లో వీడియో చూసిన కాదని చెప్పారు. కాదని చెప్పి ఎట్లాగైనా ఆయన వేరే హాస్పిటల్ కానీ సుధాని వేరే 2 హాస్పిటల్ పోయినాం. ఆడికి కూడా కొద్దిగా కష్టం అని చెప్తే సార్ దగ్గర వీడియోలు చూసి సార్ కాడికి వచ్చినాం. సార్ ఫస్ట్ మీద నమ్మకం పెట్టినాం, సార్ మీద నమ్మకం పెట్టి నీ ఇంత దూరం వచ్చినాం. దూరం అయినా వచ్చి మంచి టాబ్లెట్ వాడినాం. మాకు పొలం పనులు ఉన్నాయి, పొలం పనులు చేసుకుంటే కూడా ఇద్దరం కంపల్సరీ ఒకరు వాడకపోయినా మళ్ళీ ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఇద్దరం ఖచ్చితంగా ఏ రోజు చేసుకోవాలి ఏ రోజు చేసుకోవద్దు ఇద్దరం డిసైడ్ అయ్యి మంచి టాబ్లెట్ వాడినాం. ఈ సక్సెస్ కారణం టాబ్లెట్లు, హార్మోన్ టెస్ట్ 2 కిట్లు వాడినాం. ఆ 2 కిట్ల వల్ల మాకు సక్సెస్. ఇప్పుడు అక్కడ చాలా మంది డాక్టర్లు చూసారు. క్రిములు అనేది ఎవరైనా చెప్పారా? అసలు ఎవరు చెప్పలేదు సార్. క్రిములు అనే మాట ఎవరు చెప్పలేదు. నేను ఫస్ట్ 2 నెలలు మందులు ఎవరికి ఇచ్చానమ్మా? నీకా మీ ఆవిడకి? ఇద్దరికి కలిపి ఇచ్చా. కలిపి వాడాలి, ఒకళ్ళు వాడి ఒకళ్ళు వాడకపోయినా మళ్ళీ ఒకళ్ళ క్రిములు ఇంకొకరికి వస్తాయి అని చెప్పాను నేను. మరి ఇప్పుడు నిజమైంది కదా అది? నిజమే సార్. ఆవిడకి ఎన్ని జబ్బులు చెప్పారో చూడండి. ఒకటి రెట్రోవర్టెడ్ యూట్రస్ అన్నారు, గర్భసంచి సరిగా లేదు, వెనక్కి తిరిగిపోయింది, కష్టం అన్నారు. రెండోది అండాలు లేవన్నారు, నీటి బుడగలు, సిస్టులు, హెమరేజిక్ సిస్టు, అలాగే ఒవేరియన్ రిజర్వ్ లేదు అన్నారు. అసలు అండాలు రోజు స్కాన్ చేయడం, అండాలు రావటం లేదన్నారు, పెరగటం లేదన్నారు, పగలటం లేదన్నారు, గ్రోత్ డిఫెక్ట్, రప్చర్ డిఫెక్ట్, ఇలాంటివన్నీ చెప్పారు. హాస్పిటల్ చుట్టూ తిరిగి విరక్తి కలిగింది. రోజు తిరగడమే. హెల్త్ తిరిగి రోజు మరి మేము పొల పని చేసుకునే వాళ్ళం, మళ్ళీ అక్కడికి హాస్పిటల్ చుట్టూ తిరిగి మళ్ళీ పని చేసుకోవడానికి కష్టంగా. రోజు స్కానింగ్లని, బ్లడ్ టెస్ట్లని ఏదో ఒకటి తిప్పుతానే ఉన్నారు. మరి ఇక్కడ వచ్చారు 4 నెలల క్రితం 15/10 అక్టోబర్ 15, 2025 వచ్చారు ఇద్దరు, అంతే. తర్వాత కావాలంటే మందులు కొరియర్ పెడతామని చెప్పాము. నల్గొండ అయినా ఇక్కడ అమెరికా అయినా సరే కొరియరే, మనం ఎక్కడైనా సరే కొరియర్లు అయినా పెట్టించుకోవచ్చు. కాకపోతే మన ఇండియా వరకు మేమే కొరియర్ పెడతాం. నువ్వు ఛత్తీస్గఢ్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, చెన్నైలో ఉన్నా, ఎక్కడున్నా కొరియర్ పెడతాం. ఈవెన్ మన ఇండియాలో ఉన్న జమ్మూ కాశ్మీర్లో ఉన్న కొరియర్ పెడతాం. నువ్వు పాకిస్తాన్లో వేరే దేశంలో ఉంటే మాకు సంబంధం లేదు, మీరు తెప్పించుకోవాలి. ఇండియాలో ఎక్కడున్నా నేను కొరియర్ పెడతాను అని చెప్పాను. సో అలా కొరియర్ పెడతాం. పెట్టి చక్కగా మందులు మీరు మన టెలికాలర్లను అడిగి అవి వాడుకోవచ్చు అన్నాం. రాలేకపోతే
మీరు వచ్చి తీసుకెళ్లారా, కొరియర్ పెట్టించుకున్నారా? నేనే 2 సార్లు వచ్చారు మీరు. సో క్రిములకు ఒకసారి వచ్చి తీసుకెళ్లారు, హార్మోన్లకు ఒకసారి వచ్చి తీసుకెళ్లారు. 2 విజిట్స్ ఆయన వచ్చాడు. నల్గొండే కదా, భార్య రాలేకపోయినా భర్త అయినా వచ్చి మందులు తీసుకెళ్ళిపోవచ్చు అన్నాం. సో అమ్మాయి అయితే 15/10/2025లో ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఇంతవరకు రాలా, ఇవాళే రావడం, ప్రెగ్నెంట్గా వచ్చింది. యాక్చువల్గా ఆవిడ ఆ డేట్ రాలేదని చెప్తే మేము టెలికాలర్ల ద్వారా అక్కడే టెస్ట్ చేయించి అక్కడే స్కాన్ చేయించేసేవాళ్ళం. కాకపోతే అదేదో మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడే టెస్ట్ చేయించుకుందాంలే, మనం ఎన్నిసార్లు కిట్లు వేసినా రావటం లేదు, ఆయన దగ్గరికన్నా వెళ్ళి కిట్ ఎత్తే ఏమన్నా వస్తుందేమోనని ఆవిడ సెంటిమెంట్గా ఇక్కడికి వచ్చింది. అదే రావటం లేదని చెప్పి ఇక్కడికి వచ్చి చూసుకుందామని ఇక్కడికి వచ్చేసింది. అది అందువల్ల ఆవిడ వచ్చింది. సో మొత్తానికి ఆ 15 అక్టోబర్ను వచ్చిన అమ్మాయి మళ్ళీ ఇవాళే రావడం, అది ప్రెగ్నెంట్గా. మధ్యలో మనం రోజు స్కానింగ్లు తీయించింది లేదు, ఇక్కడ తీసింది లేదు, అక్కడ తీయించుకోమన్నది లేదు. మధ్యలో రోజు ఇంజక్షన్లు పొడిసింది లేదు, ఇక్కడ లేవు అక్కడ లేవు. వచ్చిన రోజు ఒక టీకా వేసాం అంతే. అది కూడా ఎవరికి వేసాము? భార్యకి వేసామా, భర్తకి వేసామా? ఇద్దరికి వేసాం. ఇంకా నీకేం చెప్పారు? సెర్విసైటిస్ ఉంది, పిఐడి ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు, ఫైబ్రాయిడ్ ఉందని చెప్పారు. మనం ఎక్కడన్నా ఆపరేషన్ చెప్పామమ్మా? మనం ఎక్కడ ఆపరేషన్ చెప్పలా. ఒవేరియన్ సిస్ట్కి ఆపరేషన్ చెప్పలా, ఫైబ్రాయిడ్కి ఆపరేషన్ చెప్పలా, దేనికి ఆపరేషన్ చెప్పలా. అలాగే పీసీఓడీలు ఉన్నాయి, నీటి బుడగలు ఉన్నాయి, బబుల్స్ ఉన్నాయి, అండాలు ఎదగట్లేదు, పగలట్లేదు, డిఫెక్ట్గా ఉన్నాయి, వాటికి లాప్రోస్కోపీ చేయాలి, వాటిని డ్రిల్లింగ్ చేయాలి, వాటిని పచ్చడి చేయాలి అని కూడా మనం చెప్పలా. మనం చేసింది ఏంటి? ఏ ఉన్నా అవన్నీ రావడానికి ప్రధాన కారణము క్రిములు అవ్వచ్చు. అలాగే భర్త వీర్యకణాలు కూడా తలలో పోతున్నాయి, తోకలు లేవు, తలా తోక లేక, ఆకారాలు లేక, కదలిక లేక 4 మిలియన్స్ కౌంట్కి వచ్చేసాడు ఆయన. అందుకని మనం ఏం చెప్పాం? వాటికి కూడా కారణం క్రిమి అయి ఉండొచ్చు. అన్నిటికీ ప్రధాన కారణము క్రిమి ఉంటుంది. ఆ క్రిమి అటు అండాలని డ్యామేజ్ చేస్తుంది, అటు గర్భసంచిని డ్యామేజ్ చేస్తుంది. అలాగే ఓవరీల్ని కూడా క్రిముల వల్ల వచ్చిన చీము గెడ్డలు, ఒవేరియన్ సిస్ట్ వచ్చింది, గర్భసంచిలో క్రిముల వల్ల వచ్చిన గడ్డ సెగ్గడ్డ, లేకపోతే హార్మోన్ల సెగ వల్ల వచ్చిన గడ్డ సెగ్గడ్డ, ఫైబ్రాయిడ్ వస్తుంది. ఇవన్నీ క్రిముల వల్ల లేదా హార్మోన్ల సెగ వల్ల వచ్చి ఉండొచ్చు. కాబట్టి అదే క్రిమి మళ్ళీ భర్త వీర్యకణాన్ని డ్యామేజ్ చేస్తూ, ఇటు అండాన్ని డ్యామేజ్ చేస్తూ, గర్భసంచిని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి క్రిమిని గుర్తించి మనం ఆ క్రిమికి మందు పెడదాం. అది భర్త భార్య ఇద్దరు వాడండి. ఎందుకంటే భర్తకుంటే భార్యకు అంటుకుంటాయి, భార్యకుంటే భర్తకు అంటుకుంటాయి. ఆవిడ అండాలని డ్యామేజ్ చేసిన క్రిములే భర్తకు అంటుకుని భర్త వీర్యకణాలను డ్యామేజ్ చేయొచ్చు. లేదా భర్త వీర్యకణాలని డ్యామేజ్ చేయలేకపోతే మళ్ళీ ఆయన నుంచి ఆవిడకే అంటుకుని ఆవిడ అండాలని ఇంకా డ్యామేజ్ చేయొచ్చు. అందుకని అసలు వద్దు, ఆ క్రిముల్ని మనం పెంచుకోవద్దు అని చెప్పి దానికి సంబంధించిన మందులు ఇద్దరికి ఇచ్చాను. క్రిమికి వాడారు. చక్కగా ఇద్దరు ఒంట్లో నుంచి క్రిములు పోయినాయి, క్రిముల బురద కడిగేసాం. చక్కగా వీర్యకణాలు బతికినాయి, అండాలు బతికినాయి. ఇవాళ ప్రెగ్నెన్సీ వచ్చేసింది న్యాచురల్. కానీ ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా చెప్పండి అమ్మా, ఫైబ్రాయిడ్ ఉంటే మీకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళు ఉన్నారా మీలో? ఫైబ్రాయిడ్ ఏం చెప్తున్నారమ్మా అక్కడ? ఏదో 2 కాదు 1 ఇంచ్ ఉన్నా, చిన్న బఠానీ గింజలాగా ఉన్నా దాన్ని తీసే వరకు ఆవిడ నిద్రపోరు. ఆపరేషన్ చేసి నిన్ను నిద్రపోనివ్వరు, ఆపరేషన్ చేసుకోవాలి అని చెప్తారు. కానీ మనం ఏం చెప్తున్నాం? అది క్రిముల వల్ల వచ్చిన చీముగడ్డ అవ్వచ్చు, హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గడ్డ అవ్వచ్చు. క్రిమిని తొలగిస్తే ఆ గడ్డ అణిగిపోద్ది, నీ బిడ్డ వస్తుంది. హార్మోన్ల సెగను తొలగిస్తే నీ గడ్డ అణిగిపోద్ది, బిడ్డ వస్తుంది. అంతేకాకుండా కోస్తే డాక్టర్లు చెప్తుంది ఏంటి? కుయ్యమంటున్నారు, ఆపరేషన్ చేసేద్దామంటున్నారు. కోస్తే అది క్రిముల గడ్డ అనుకోండి, చీము గడ్డ కోస్తే చీము చిందిద్ది, రసి కారిద్ది, మరో 3 గడ్డలు వస్తాయి లోపల. నువ్వు ఒక ఫైబ్రాయిడ్ని తీసే లోపల ఇంకో 2-3 ఫైబ్రాయిడ్లు వచ్చి పడతాయి. అది చీము చింది రసికారి అలా వస్తుంది. లేదా హార్మోన్ల సెగని మనం ఉంటే దాన్ని గుర్తించి తొలగించమంటున్నా మందులతో. సెగను అనిసేయమంటున్నా, అనిసేస్తే మందులతో ఆ గడ్డ అణిగిపోద్ది, బిడ్డ వస్తుంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? సెగను పట్టించుకోవట్లా, గడ్డను మాత్రం తీసేస్తున్నారు. నువ్వు గడ్డను తీస్తూ ఉంటే ఒంట్లో సెగ అలాగే ఉంటుంది. అక్కడ కాకపోతే ఇక్కడ తీసే లోపల ఇక్కడ వస్తుంది, ఇక్కడ తీసే లోపల ఇక్కడ వస్తుంది, ఎక్కడో చోట వస్తూనే ఉంటాయి సెగ్గట్లే. అందుకని
మనం ఏం చెప్తున్నాం, ఇవన్నీ ఒకే తానులోని మొక్కలమ్మ. రకరకాల జబ్బుల్లాగా కనపడతాయి మీకు. ఫైబ్రాయిడ్ ఒక జబ్బు, ఒవేరియన్ సిస్ట్ ఒక జబ్బు, నీటి బుడగలు ఒక జబ్బు, ఆ అండాలు పోవటం ఒక జబ్బు, డ్యామేజ్ అవ్వటం, అండాలు అసలు ఏమీ లేవు, అడుగంటు పోయినాయి, ఏం మెచ్చు లో అయిపోయింది, జీరో అయిపోయింది, చివరికి నీకు అండాలు లేకుండా పోయినాయి, ఐవీఎఫ్ డోనార్కి వెళ్ళాలి అనే అదొక జబ్బు. ఈయన వీర్యకణాలు చచ్చిపోతున్నాయి, మొటిలిటీ లేదు, మార్ఫాలజీ లేదు, ఇదొక జబ్బు. అన్నీ వేరువేరు జబ్బులు, వేరువేరు మందులు, వేరువేరు ప్రొసీజర్లు, వేరువేరు ఆపరేషన్లు, వేరువేరు ఐవీఎఫ్లు, వేరువేరు డోనార్లు అనుకుంటాం. ఈ జీవితంలో బయటపడేవాళ్ళు కాదు వీళ్ళు మన దగ్గరికి రాకపోతే. ఆ ఐవీఎఫ్లు ఆపరేషన్లు చేసుకోగలిగిన పరిస్థితి అమ్మనిది. నెలకు 3 లక్షలు పెట్టి బంగారు పళ్ళాల్లో తినేవాళ్ళు కాదు, ఐవీఎఫ్ చేయించుకునే స్తోమత ఉన్న వాళ్ళు కాదు. స్టీలు పళ్ళాల్లో పచ్చడి మెతుకులు తింటూ వ్యవసాయం చేసుకుంటూ రెక్కాడితే కానీ డొక్కాడనే బతుకులు. ఏదో మందులకే అతి కష్టం. ఆ నెలకి మనకు అయ్యే 5,000 6,000కే అతి కష్టం మీద మరి కొంచెం నిలవేసుకుని అది కూడా చక్కగా వాడే పరిస్థితి. అలా నెలకు 3 లక్షలు అంటే వాళ్ళ వల్ల కాదు, నెలకు 60,000 ఆపరేషన్లు అంటే వాళ్ళ వల్ల కాదు. పైగా శరీరం గొల్ల అయిపోద్ది. అందుకోసమనే వాళ్ళు ఏం చేశారు, మరి భగవంతుడు మాకు ఒక వీడియో రూపంలో అవన్నీ ఆ ఇంజక్షన్లకి, ఆ స్కానింగ్లకి, ఆ మందులకే అమ్మాయి లేవలేని పరిస్థితి. పొద్దున్నే మరి ఆ పొలాల పనులకి వెళ్ళి చేసుకోవాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకరోజు పొలంకి వెళ్ళపోయేదంటే బోల్ డబ్బులు లాస్ అవుతాయి, వచ్చే డబ్బు ఆగిపోద్ది, మళ్ళీ దాచుకున్న ఆ 4 రూపాయలు కూడా అయిపోతాయి. అక్కడ ఒక్కరోజు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక నెల రోజులు సంపాదించిన డబ్బు ఒక్కరోజు కరిగిపోద్ది. మళ్ళీ నెల కూర్చుంటే కానీ కూడబెడితే కానీ సరిపోదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి భగవంతుడు ఒక వీడియో రూపంలో నాకు చూపించబట్టి ఇదిగో ఆపరేషన్ లేని దారి అని, ఐవీఎఫ్ లేని దారి డాక్టర్ గారు ఉన్నారని పాపం నల్గొండ నుంచి మనల్ని నమ్మొచ్చినందుకు ఇవాళ ఫలితం వచ్చింది. అలాగే నాకు భగవంతుడు అలా వీడియో రూపంలో దారి చూపించాడు. ఇవాళ ఇక్కడికి తీసుకొచ్చి ప్రెగ్నెన్సీ వచ్చేటట్టుగా చేశాడు. మందులతో ఎలాంటి ఆపరేషన్లు, కుట్లు, కోతలు లేకోకుండా వచ్చిందని. మళ్ళీ మిగతా వాళ్ళు కూడా ఇట్లాగే ఫైబ్రాయిడ్ ఉన్నవాళ్ళు, ఒవేరియన్ సిస్టులు ఉన్నవాళ్ళు, రెట్రోవర్టెడ్ యూట్రస్ ఉన్నవాళ్ళు, ఒవేరియన్ రిజర్వ్ బాగోలేదు, ఏఎంహెచ్ లోగా ఉంది అని చెప్పించుకున్న వాళ్ళు, ఐవీఎఫ్లు డోనార్లు అనిపించుకున్న వాళ్ళు, సర్వీసైటిస్ పిఐడి ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పించుకున్న వాళ్ళు, దానికి ఆపరేషన్లు చేయాలి అని చెప్పిన వాళ్ళు, అలాగే భర్తకి వీర్యకణాలు లో ఉంటే మరి లో కౌంటు, లో మొటిలిటీ, లో మార్ఫాలజీ, అలిగోస్పెర్మియా, అస్తనోస్పెర్మియా, టెరటోజూస్పెర్మియా అన్ని రకాల దోషాలు ఉన్నాయి. అయితే ఆయనకి ఐవీఎఫ్ డోనార్ చెప్తారు. అలా చెప్పించుకున్న వాళ్ళు వీళ్ళంతమందికి డాక్టర్ గారి మందు ఒక్క మందుతో ఇన్ని సమస్యలకి పరిష్కారం. అంటే సమస్య ఒకటే, దాని ప్రభావము రకరకాల కొమ్మలకి రకరకాలుగా కనపడింది. అంతే. మూలానికి వేరుకు మందేస్తే మొత్తం సెట్ అయిపోద్ది అనేది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. కానీ ప్రపంచంలో ఏ డాక్టరు చెప్పట్లా ఈ క్రిముల గురించి, ఏ డాక్టరు టెస్ట్ చేయట్లా, ఏ డాక్టరు భార్యాభర్తలు ఇద్దరికి కలిపి మందులు వాడటంలా. నీ సంచి నీదే, అంతే. మమ్మల్ని చాలా సార్లు తిప్పి గుల్లైన తర్వాత మళ్ళీ అప్పుడు ఆయన్ని పిలుస్తారు, సంవత్సరానికో 2 సంవత్సరాలకో. ఫస్ట్ భార్యను పిలిచి చివరికి భర్తను అప్పుడు పిలిచేస్తారు. అప్పటికి ఆయన కణాలు దౌనని ఇద్దరిని పిలుస్తారు. చివరికి మనం ఇక్కడ ఎవరిని పిలిచింది లేదు, ఎవరిని తిప్పింది లేదు. ఒక్కసారి హాస్పిటల్కి వచ్చేసి బ్లడ్ టెస్టులు, స్కానింగ్లు, యూరిన్ టెస్టులు, ఒక టీకా వేయించుకుని వెళ్ళిపోతే వారానికే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎన్ని సమస్యలు ఉన్నాయి. నెలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 2 నెలలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక మందులు కొరియర్ ద్వారా మన టెలికాలర్తో కాంటాక్ట్లో ఉండి కొరియర్ ద్వారా తెప్పించుకోవడం, ఎలా వాడాలో ఆ టెలికాలర్ల ద్వారా తెలుసుకోవడం. మధ్యలో ఏదన్నా సమస్య వస్తే టెలికాలర్ని సంప్రదిస్తే నన్ను అడిగి ఆ డౌట్ క్లారిఫై చేస్తారు. ఇలా ఫోన్ ద్వారానే. ఫీజు 500 బిడ్డ పుట్టే వరకు, సంవత్సరం వరకు కూడా. మధ్యలో ఎన్నిసార్లు ఫోన్ చేసినా మళ్ళీ ఫీజులు లేవు, స్కానింగులు లేవు, అలాగే ఇంజక్షన్లు లేవు. ఆ రోజు చేసిన టీకానే, మళ్ళీ ఇంతవరకు ఇంజక్షన్ లేదు. ఇక వస్తాయి నీకు ఇంజక్షన్లు, టీటీ అని, అవని ఇవని, బిడ్డను నిలబెట్టుకోవడానికని, నిలబెట్టుకున్న తర్వాత బిడ్డకి ఏమీ ఇబ్బంది రాకోకుండా ఇలాంటివి ఉంటాయి. ఓకేనమ్మా, రైట్. ఒక్కసారి శ్రీను గారికి
అనిత గారికి, నల్గొండ నుంచి వచ్చిన వారికి మరి వయసు 34-30 అయినా ధైర్యంగా ఉండి ఇన్ని సమస్యలు డాక్టర్లు చెప్పినా కూడా ధైర్యం కోల్పోకోకుండా భగవంతుడి మీద నమ్మకం ఉంచి డాక్టర్ వైఎస్ బాబు మనకి దారి చూపిస్తారని ఇక్కడ వరకు వచ్చి మందులు వాడుకునే వాళ్ళ ప్రెగ్నెన్సీ పొందడమే కాకుండా మీకు కూడా మేలు చేయాలి, మీలో కూడా ధైర్యం కలిగించాలి, మీరు కూడా దిగాలు పడాల్సిన అవసరం లేదు, డాక్టర్ గారు మీకు కూడా మేలు చేస్తారని చెప్పడానికి ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు వాళ్ళ గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఇప్పుడు మీకు ఈ బుక్ ఇస్తాను.